నమస్తే, నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా నైట్ టీవీ. లోక్సభలో ఎంపీల సంఖ్య 543 నుంచి 816 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది మొత్తం సీట్లలో 50% పెరుగుదల. అంటే ప్రస్తుతము మీ ప్రాంతంలో ఒక లోక్సభ స్థానం ఉంటే భవిష్యత్తులో మీ జిల్లాలో లేదా నగరంలో 2 లేదా 3 ఉండవచ్చు. గత 53 ఏళ్ల భారత రాజకీయ చరిత్రలో ఇది అతి పెద్ద మార్పు కానుంది. చారిత్రక నేపథ్యం మరియు ప్రస్తుత పరిస్థితి. చివరిసారిగా 1973లో రాజ్యాంగ సవరణ ద్వారా సీట్ల సంఖ్యను 525 నుండి 545కు పెంచారు. అప్పటి నుండి ఈ సంఖ్య స్థిరంగానే ఉంది. గత 53 ఏళ్లలో దేశ జనాభా 58 కోట్ల నుండి 146 కోట్లకు పెరిగింది. కానీ ఎంపీల సంఖ్య మాత్రం పెరగనే లేదు. ప్రస్తుతం సగటున ప్రతి 22.29 లక్షల మందికి, అంటే 22,29,000 మందికి ఒక ఎంపీ ఉన్నారు. సీట్ల సంఖ్య 816కు పెరిగితే అది 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 14,82,000 మందికి ఒక్క ఎంపీ అవుతారు. సీట్లు ఎలా పెరుగుతాయి? 50% ఫార్ములా ఇది. హోంమంత్రి అమిత్ షా సూచించిన ప్రకారం ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్లపై 50 సీట్లను పెంచడం జరుగుతుంది అని చెప్పారు. దీనివల్ల రాష్ట్రాల ప్రాముఖ్యత తగ్గదు. దానికి కొన్ని ఉదాహరణలు మనం చూస్తే, రాష్ట్రము, ప్రస్తుత సీట్లు, ప్రతిపాదిత సీట్లు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం 80 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ అది 120 అవ్వబోతోంది. అలాగే మహారాష్ట్రలో 48 ఉంది, అవి 72 అవుతాయి. దాంతోపాటు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో కూడా 42 ఉన్నాయి, అది 63 అవుతుంది. బీహార్ 40, అది 60 అవుతుంది. అలాగే తమిళనాడు 39 ఉంది, అది 59 అవుతుంది. కర్ణాటక 28, అది 42కు పెరుగుతోంది. గుజరాత్ తీసుకుంటే 26 ఉంది, ఇప్పుడు అది 39 అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ 25 ఉంది, అది 38 అవుతుంది. రాజస్థాన్ 25 ఉంది, అది 38 అవుతుంది. ఇక మన తెలంగాణ తీసుకుంటే 17 కాస్త 25 అవుతుంది. కేరళ 20 ఉంది, అది 30 అవుతుంది. సో ఈ విధంగా దక్షిణ భారత రాష్ట్రాల ప్రాముఖ్యత పెరుగుతుందా? దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. గణాంకాల ప్రకారం తమిళనాడు ప్రస్తుతం లోక్సభలో ప్రాతినిధ్యం 7.18% సీట్లకు 59కి పెరిగిన తర్వాత అది సేమ్ 7.23 ఉంటుంది. మొత్తం దక్షిణాది చూస్తే ప్రస్తుతం 543 సీట్లలో 129 మంది ఎంపీలు ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 23.76% అన్నమాట. సీట్లు పెరిగిన తర్వాత కూడా 195 మంది ఎంపీలతో ఇది ఆల్మోస్ట్ 23.97% ఉంటుంది. అంటే దక్షిణ భారత్ శక్తి ఏమాత్రం తగ్గదు, సరికదా స్వల్పంగా పెరుగుతుంది అని అంచనా. ఇక సీట్ల పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి మనం తెలుసుకుంటే, మెరుగైన ప్రాతినిధ్యం. ఫస్ట్ ఎంపీలు
తక్కువ జనాభాపై దృష్టి పెట్టవచ్చు. ఇప్పుడు 22 లక్షల నుండి అది 14 లక్షలకు తగ్గుతుంది. సెకండ్ పాయింట్, సమస్యల పరిష్కారం. నియోజకవర్గం పరిధి తగ్గడం వల్ల స్థానిక సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి థర్డ్, పనిభారం తగ్గుతుంది. ఎంపీలపై ఉన్న పని ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఇక బిల్లు ఆమోదం పొందే ప్రక్రియ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుంటే, ఈ మార్పు కోసం ప్రభుత్వం 3 ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టింది. అవి చట్టంగా మారాలి అంటే లోక్సభ మరియు రాజ్యసభలో 3/2 మెజారిటీతో ఆమోదం పొందాలి. దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల అసెంబ్లీలు దీన్ని ఆమోదించాలి కూడా. ఇంకా చివరిగా రాష్ట్రపతి సంతకం చేయాలి. కొత్త పార్లమెంటు భవనం ఇప్పటికే 850 మంది ఎంపీలు కూర్చునేలా అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించబడింది. కాబట్టి భౌతిక వసతులకు ఎటువంటి ఇబ్బంది మాత్రం ఉండదు. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు జై హింద్, భారత్ మాతా కీ జై.